అఖండ హిట్ తర్వాత వన్ డే గ్యాప్ లో వచ్చింది మరక్కార్. ఇది తెలుగు సినిమా కాకపోయినా కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న ఫస్ట్ లార్జర్ దెన్ లైఫ్ మూవీ అనిపించే మూవీ. మాస్ మూవీలకు జనం క్యూ కడతారని అఖండ ప్రూవ్ చేస్తే పాన్ ఇండియా కంటెంట్ ఊపేస్తుందని మరక్కార్ ప్రూవ్ చేసిందా? అసలు మరక్కార్ రిజల్ట్ తో ఏం తేలింది? అఖండ మూవీకి పోటీగా వచ్చిన మలయాళ మూవీ మరక్కార్ కూడా థియేటర్స్ లో సందడి చేస్తోంది. తెలుగు వర్షన్ లేట్ గా వచ్చినా ఇక్కడ బాక్సాఫీస్ లో కూడా అలజడి మొదలైంది. మోహన్ లాల్ కెరీర్ లోనే 100 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీ మరక్కార్. కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తో పాటు అర్జున్ అండ్ కో చేసిన ఈ సినిమాను లార్జర్ దెన్ లైఫ్ అనేలా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రియదర్శన్. 16వ శతాబ్దంలో జమోరిన్స్ నావెల్ బృందానికి అడ్మిరల్ గా ఉన్న కుంజలి మరక్కార్ లైఫ్ జర్నీనే మరక్కార్ మూవీగా వచ్చింది. పోర్చుగీసు వారిని ఎదిరించిన ఓ మలయాళ యోధుడి కథే మరక్కార్. గతంలో ఉరిమి, పలాసి రాజ స్టైల్లోనే వచ్చిన మరక్కార్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి బాహుబలి లాంటిదే అంటున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో లార్జర్ దెన్ లైఫ్ అనిపించేలా వచ్చిన మరక్కార్ మూవీకి ప్రొడక్షన్ వాల్యూస్, సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక ప్రియదర్శన్ మేకింగ్, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్లు, సపోర్టింగ్ రోల్స్ లోని స్టార్లు పాత్ర మేరకు పర్లేదనిపించారని అంటున్నారు. క్లైమాక్స్ ఊహించేలా ఉండటం కాస్త మైనస్ అయినా ఓవరాల్ గా మరక్కార్ కి పాజిటివ్ టాకే వచ్చింది. అఖండ మూవీతో మాస్ ఆడియన్స్ థియేటర్స్ వైపు పరుగులు తీశారు. ఇంతలో పాన్ ఇండియా లెవెల్ కంటెంట్ గా వచ్చిన మరక్కార్ మరో రకంగా క్రౌడ్ పుల్లర్ అయింది. ఇలా వరుసగా సినిమాలు జనాలని థియేటర్స్ వైపు లాక్కొస్తున్నాయి. అఖండ తర్వాత మరక్కార్ వచ్చింది. థియేటర్స్ లో ఊపొచ్చింది. ఇప్పుడు స్కైలాబ్ సందడి షురు అవుతోంది. బేసిక్ గా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు లో బడ్జెట్ ప్రయోగాలు వస్తే కలెక్షన్లు కష్టమే అంటారు. కానీ కరోనా బ్రేక్ తర్వాత వస్తున్న సినిమాలవటంతో ఒకేసారి ఎన్ని సినిమాలొచ్చినా కలిసొస్తుందంటున్నారు. థియేటర్స్ కి జనాలు ఫ్లో పెరిగిన టైంలోనే స్కైలాబ్ సందడి షురు అయింది. కాబట్టి ఈ సీజన్ కలిసొస్తుందంటున్నారు.